మాతృదేవోభవ. అమ్మజటం శుభంకగని ఆవిరియేసను నీ హృదంతరంబు. అమ్మజటం శుభంకగని ఆవిరియేసను నీ హృదంతరంబు. ఎమ్మిజి జూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ఎమ్మిజి జూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తమ్ముల రీతి. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తమ్ముల రీతి. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 644వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం సాగర ఘోష పద్యకావ్యంలో ప్రథమాంతరంగంలో చిట్ట చివరి పద్యాల్లో ఉన్నాం. ఇవాళ్టితో ప్రథమాంతరంగం, ప్రథమాశ్వాసం, ప్రథమాధ్యాయం ముగుస్తుంది. తరంగం చేస్తున్నటువంటి అఖండమైన తపస్సుని కవి చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. కాసేపటికి వెలిగిపోతున్న తరంగాన్ని చూశాడు. వెలిగిపోతుంది. బాబాయ్, ఏమిటిది, ఏమిటిది? అసలు ఈ దర్శనమే ఇంత గొప్పగా ఉంటే, ఈ అనుభూతి నేనే పొందితే అది కదా జీవిత లక్ష్యం. మనలో ఉన్న భగవంతుణ్ణి తపించి 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 మనలోనే వ్యక్తం చేసుకోవడం మానేసి ఎక్కడో ఉన్నాడని దేశాలన్నీ తిరుగుతున్నామే. ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరేగినట్టుంది పరిస్థితి, ఊరంతా తిరిగినట్టుగా. ఏమిటి అమాయకత్వం? ఇంతవరకు నా ఒళ్ళో కూర్చుని ఓ చిన్నపిల్లలాగా ముద్దు ముచ్చట్లో చెప్పిన ఓ పిల్ల తరంగం తపస్సులో ఇలా మునగగానే ఈ దీప్త ఏమిటిది? ఏదో జరిగింది. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారమై వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై సూచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి ఈ విచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిన్. ఈ విచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిన్. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై ఎన్నో ఏండ్లుగా మా వంశంలో, ఇతర తరాల్లో, ఇతర వర్గాల్లో శ్రీచక్రార్చన చూశాను. ఆ శ్రీచక్రంలో మేరువు మీద బిందుస్థానంలో సుప్రతిష్ఠితమైనటువంటి అమ్మవారు, ఆ తేజస్సు ఇప్పుడు ఈ తరంగంలో నాకు స్పష్టంగా కనపడుతోంది. క్షీరాబ్ధి సంచారమై శ్రీ మహావిష్ణు క్షీరసముద్రంలో శయనిస్తాడు అంటే ఏదో అలా ఉంటాడు అని ఊహించుకోవడం, భావించుకోవడం అంతే తప్ప అది ఎలా ఉంటుంది అని ఆలోచించే ప్రయత్నం చేయలేదే. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః అన్నట్టుగా ఆ క్షీరసాగరంలో సంచరించే దివ్య తేజస్సు ఈ కెరటంలో ప్రవేశించినట్టుగా ఉంది, వ్యక్తమవుతోంది. క్షీరోదన్వత్ ప్రదేశే పాలసముద్ర తీరంలో శుచిమణి విలసత్సైకతే తెల్లటి స్వచ్ఛమైన మణులే ఇసుక రేణువులుగా ప్రకాశించే చోట. మౌక్తికానాం మాలాక్లుప్త ఆసనస్థక ముత్యాల మాలలు ధరించి ముత్యాల మాలలతోలే అలంకరించబడిన ఆసనం మీద స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః సర్వాంగములయందు స్ఫటికమణులతో సమానమైన ముత్యాలు ధరించినటువంటి స్వామి. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైః ఆ పైన ముక్తపీయూషవర్షైః అమృత బిందువులు ముత్యాల బిందువుల్లా వానలా కురుస్తున్నాయి.
ఆ మేఘాలు ఎలా ఉన్నాయి? శుభ్రై అభ్రై అదభ్రై ఉపరి విరచితై పైన అలంకారంలా ప్రకాశిస్తున్న ఆ మేఘాలు ఎలా ఉన్నాయి వైకుంఠంలో? శుభ్రై స్వచ్ఛంగా ఉన్నాయి, అభ్రై ఆకాశాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి, అదభ్రై నిశ్చలంగా ఉన్నాయి. మేఘాలు చెలిస్తాయి, కానీ ఇది నిశ్చలంగా ఉన్న మేఘాలు ఇవి. అవి నిశ్చలంగానే ముత్యాల వర్షం కురిపిస్తున్నాయి. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి స్వసుచరైరు ముక్త పీజోష వర్షై ఆనందేన పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందక. ఆ పాల సముద్రంలో, ఆ శ్వేత ద్వీపంలో, ఆ వైకుంఠంలో, ఆ ముత్యాల వానలో, ఆ ముత్యాలు మాలల ఆసనం మీద కూర్చున్న భంగిమలో, శయనించిన భంగిమలో రకరకాలుగా దర్శనమిచ్చేటువంటి శ్రీ మహావిష్ణువు అరినళిన గదా శంఖపాణికి, అరి చక్రం, నళినం పద్మం, గదా గద, శంఖం శంఖం, శంఖచక్ర గదా పద్మాలు చతుర్భుజాలలో ధరించినటువంటి స్వామి. ఆనందీ, ఆనంద నిలయంలో నిత్యానందంతో ఉండేటువంటి స్వామి. ఈ వీచీబాల తరంగర హృదం తరంగమున ఆవేశించినట్లయ్యడిన్. ఈ వీచీబాల, ఈ బాలవీచిక, ఈ పిల్ల తరంగం దీని హృదయంలో ఆవేశించినట్టే ఉంది. శ్రీచక్రంలో ఉన్న అమ్మవారు, క్షీరసాగరంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దీని శరీరంలో నాకు కనపడుతున్నారు. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారమై వాచారూఢముగాని తత్వమయమై. ఏదో నా ఓపిక మేరకు మాటలు ప్రయోగించి వర్ణిస్తున్నాను గాని వాచారూఢముగాని తత్వమయం. ఇది వాక్కులతో చెప్పలేనటువంటి తత్వం. ఇది తత్వం. అది నువ్వే అయిపోయాక, అది మనమే అయిపోయాక, అది మనం ఒకటైపోయాక ఇంకా మాట్లాడేందుకే ఉంటుంది. మాట్లాడినంతసేపు మనమంతా ద్వైతులమే. అద్వైతి మాట్లాడడు. నిజమైన అద్వైతం మాట్లాడదు. మాట్లాడడం ఎందుకంటే వ్యక్తం కావడం కోసం, అర్థం కావడం కోసం. అప్పుడు ద్వైత స్థితి. అద్వైత స్థితికి చేరుకోవడమే ఉంటుంది కానీ దాన్ని ప్రదర్శించడం ఉండదు. భగవస్థితి అంటే అదే. దర్శనం ఉంటుంది. అందుకే భగవంతుడి విషయంలో దర్శనం అని వాడతారు. దైవ దర్శనం, దైవ ప్రదర్శనం అనరు. ప్రదర్శనం అంటే బొమ్మలు చూపించడం. దైవ దర్శనం అంటారు. అంటే అది పొందడం. అద్వైతం దర్శనం, ప్రదర్శనం కాదు. అది ఇతరుల కోసం చేసేది కాదు. అద్వైతానికి క్రియారూపం ఉండదు, భావాద్వైతం ఉంటుంది. అప్పుడు క్రియలన్నీ బాగుంటాయి. ముడి పదార్థం బాగుంటే సరుకులన్నీ బాగున్నట్టుగానే మనస్సు బాగుంటే జీవితం అంతా బాగుంటుంది. ఏ పని చేసినా బాగానే ఉంటుంది. అది వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై. వందలు, వేలు, లక్షలు ఏళ్లకందనటువంటి మహాసాహిత్యం, వైదిక సారస్వతమంతా ఈ తరంగబాల హృదయాన్ని ఆవేశించినట్టుగా ఉంది. ప్రాచీన విజ్ఞానమంతా ఆవేశించినట్టుగా ఉంది. సూచీరంధ్రమునై హిమాలయమునై. సూది రంధ్రంలో కూడా ఏ శక్తి ఉందో, హిమాలయంలో అంత కూడా వ్యాపించి ఏ శక్తి ఉందో, అది ఈ వీచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిన్. అణోరణీయాన్ మహతో మహీయాన్ అమూర్తిరణభో అచింత్యో భయకృద్భయనాశనః అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్. తామరతూడి లోపల ఉండేటువంటి దారం కంటే సన్నగా ఉంటుంది అమ్మవారి యొక్క శక్తి రూపం. ఆ శక్తి అందులోంచి ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అందుకే అది సూచీరంధ్రంలో కూడా ఉంది. అంతఃస్వరూపం కూడా అదే, హిమాలయం కూడా అది. అందుకే ప్రకృతిలో, సృష్టిలో, ప్రపంచంలో మనకు కనిపించే ఏ రూపాన్ని చూసి గొప్పగా అనుకోక్కర్లేదు, ఏ రూపాన్ని చూసి భయపడను ఒక్కర్లేదు. అంతా మిథ్యే. చూస్తున్నంతసేపు అంతా నిజమే. మిథ్య అంటే అర్థం అది. మిథ్య అంటే నాస్తి కాదు. నాస్తి అంటే లేదు. మిథ్య అంటే ఉన్నట్టు కనపడుతుంది. కనపడుతున్నంతసేపు ఉంటుంది. అందుకే భగవత్ స్వరూపానికి మనకి ఉదాహరణ ఏం చెప్పారంటే ఆకాశస్వయం విష్ణు. సూక్ష్మంలోకెల్లా సూక్ష్మం, పెద్దవాటిల్లోకెల్లా చాలా పెద్దది. ఈ రెండూ భగవంతుడే. అణోరణీయాన్ మహతో మహీయాన్. అంటే ఎలా నిరూపించగలుగుతాం ఆ విషయాన్ని? ఆకాశాన్ని గమనించండి. శూన్యం అంటాం కదా. సూది రంధ్రంలో కూడా ఉందిగా ఆకాశం. లేకపోతే రంధ్రం అని మీరు ఎలా కనిపెట్టారు?
మిగిలిన సూదిలా పొడుగ్గా ఉంటే దాన్ని సూది అన్నారు, ఆ రంధ్రం ఉన్న చోట శూన్యం అన్నారు, రంధ్రం అన్నారు. రంధ్రం ఎలా ఏర్పడింది? రంధ్రంలోంచి లోపల నుంచి కనపడుతున్నది ఏమిటి? ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు. అల్లా భగవత్ తేజస్సు అంతటా వ్యాపించి ఉంటుంది సూది రంధ్రాల్లో కూడా. హిమాలయాలు ఎంత మేర ఆక్రమించుకుని ఉన్నాయో అంత మేర వెనకాల ఆకాశం ఉందిగా. ఆ హిమాలయాలు తీసేస్తే ఆకాశం కనపడుతుందిగా. సూదికి రంధ్రం చేస్తే రంధ్రంలోంచి ఆకాశం కనపడినట్టే హిమాలయాలు తీసేస్తే హిమాలయాల వెనక ఆకాశం కనపడుతుంది. అంచేది ఇప్పుడు సూచి రంధ్రంలోనూ హిమాలయాల్లోనూ ఉన్నది ఒకటే శక్తి, అదే భగవంతుడు, అదే ఆకాశం. దాన్ని శూన్యం అన్నారు తెలియని వారు, తెలిసిన వారు దాన్ని పూర్ణం అన్నారు. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ధి సంచారమై వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై సూచీరంధ్రమునై హిమాలయమునై శోభిల్లునా శక్తి ఈ విచీబాల హృదంతరంగమున ఆవేశించినట్లయ్యడిన్. ఇంత మహాతపస్సు ఆ తరంగం చేస్తూ ఉంటే కాసేపటికి ఆ తరంగం కవి ఒళ్ళో ఉందేమో, కాసేపటికి ఈయన ఓడి కూడా వేడెక్కిపోతుంది. సరిగ్గా తపస్సు లక్షణమే అది. తపస్సు లక్షణమే అది. అది మానవులు చేసినా, దేవతలు చేసినా, రాక్షసులు చేసినా తపస్సే. ఆ తపస్సు చేస్తున్నంతసేపు దేవతల్లో ఉండే దైవీ గుణాలు, రాక్షసుల్లో ఉండే తమో గుణము, మానవుల్లో ఉండే రజోగుణము ప్రధానంగా ఉంటాయి. ముగ్గురులోనూ 3 గుణాలు ఉంటాయి, కానీ ప్రధానంగా దేవతల్లో సత్వగుణం, మానవుల్లో రజోగుణం, రాక్షసుల్లో తమో గుణం. ఈ 3 గుణాలు అడుక్కి వెళ్ళిపోయి, అడుగంటి అంటే అడుగు నశించిపోయాయని కాదు, అక్కడ అంటుకుని ఉన్నాయి. అడుగంటింది అంటే నశించింది అనకూడదు, నిర్మూలమైంది అంటేనే నశించడం. అందుకని అడుగంటింది అంటే అడుగునుంది. గిన్నె ఏదో రొట్టెది చేసినప్పుడు గోకుతూ ఉంటే అడుగంటింది అంటారు, అడుగునుంది, లేకపోతే గోకడం ఎందుకు? అంటే అడుగంటింది అంటే నిర్మూలం కాదండి. నిర్మూలం అంటేనే మూలం కూడా లేకుండా పోవడం. అడుగంటింది, ఆ గుణాలు అడుగంటాయి. ఆ పైకి గుణాతీతమైనటువంటి తేజస్సు వ్యక్తం అవుతుంది. అప్పుడు అతని శరీరంలోంచి కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడుతుంది. అందుకే శాస్త్రాల్లో మానవ శరీరంలో సూర్యగోళాన్ని మించిన ఉష్ణోగ్రత ఉంది, బయటికి తీయడం లేదన్నారు. ఇటీవల మీరు గమనించండి, మనిషి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను బట్టే, అతని కదలికలను బట్టే దాని మీద ఆధారపడి సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అని కనిపెట్టారు. ఉష్ణోగ్రత ఉంది, అవసరమైనంత ఉంది, అందరికీ తెలుసు. 98.4 అందరికీ ఉండవలసిందే, లేకపోతే తక్కువ ఉష్ణోగ్రత తక్కువ అంటారు, ఎక్కువ ఉంటే 102, 104 పేలిపోతుంది అంటారు. అవసరమైన ఉష్ణోగ్రత ఉంది. అవసరం అంటే ఏంటి? ఈ శరీరం నిలబడడానికి అవసరమైన ఉష్ణోగ్రతని లోపల ఉండేటువంటి జీవుడు తీసుకుంటున్నాడు భగవంతుడి నుంచి 98.4. ఇంకో 2 డిగ్రీలు ఎక్కువ తీసుకుంటే మంచమే పడుకుంటాడు, 2 డిగ్రీలు తక్కువ తీసుకుంటే పోతాడు. అలా తీసుకునే ఏర్పాటు అంటే సాకెట్లో వైరింగ్ జరిగిన చోట బోల్డ్ విద్యుత్ ఉంది, ట్రాన్స్ఫార్మర్లో ఇంకా ఉంది. మనకు అవసరమైందే తీసుకుంటాం. అందుకని 100 క్యాండిల్ బల్బులోకి ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ అంతా లాక్కొస్తే పేలిపోతుంది. శరీరం కూడా అంతే. కానీ తపశ్శక్తిలో శరీరం ఎలా తయారవుతుందంటే ఎంత ఉష్ణోగ్రతనైనా అది తట్టుకోగలుగుతుంది, కానీ బయటకు తట్టుకోలేవు. అదే మనకి హిరణ్యకశిపుడు తపస్సులో పోతన గారు వర్ణిస్తాడు. దాన్ని అర్థం చేసుకుంటే ఈ తరంగానికి ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థం. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నట్ట, ఏళ్ల తరబడి చేసేట. దాని ప్రభావం ఎలా ఉందట? అదిరెన్ కుంభిని సాద్రియై కలగనేడంభోనిధుల్ తారకం శదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవన్హికిన్ అంటారు పోతన గారు. ఉగ్రాచార దైత్యేంద్ర, ఉగ్రాచారాన్ని పాటించి తొందరలో ఫలించాలని చెప్పి శీఘ్ర దర్శనం కోసం, శీఘ్ర ఫలం కోసం అతి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే మూర్ధ దిశ ఉద్ధూత, ఆయన మూర్ధ భాగం నుంచి కిరణాలు అది కత్తుల్లో వచ్చాడు. హేతి పటలోదంచ తపోవన్నికని. హేతి అంటే కత్తి అండి. హేతి పటలం అంటే కత్తుల సమూహంలో చక్ చక్ చక్, ఎవడికి తగిలితే వాడు పేరిపోతాడు, అనుభవం పేలినట్టే. అలా వచ్చేసాయి. అవి ఎంతవరకు వెళ్ళాయి? అదిరెన్ కుంభిని సాద్రియై, పర్వతాలతో సహా భూమి కంపించింది అతని తపశ్శక్తికి, ఆ వచ్చిన వేడిమికి.
కలగనేడంభోనిధులు, సముద్రాలన్నీ ఓదాంటో ఒకటి కలగుండు పడిపోయాయి, సంక్షుబ్ధమైపోయాయి. తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై, గ్రహాలతో సహా తారకలన్నీ చెదిరిపోయాయి, నక్షత్రాలన్నీ. ఎక్కడ ఏదుందో తెలియకుండా పోయింది, విసిరేసినట్టుగా అయింది. దిశలు విచ్ఛిన్నంతలై మండే, దిగంతాలలో అగ్ని వ్యాపించింది, మంటలు కనిపిస్తున్నాయి, వేడికి అంటుకున్నాయి, దిగంతాలు జ్వలిస్తున్నాయి, ఇంటి చూరంటుకున్నట్టుగా ఉంది ప్రపంచానికి. పెళ్ళదరన్ గుండెలు జంతు సంతతికి, అన్ని జీవుల గుండెల్లో ఒక అదురుబాటు పుట్టింది. గమనించండి 5 ఏమిటో. అదిరెన్ కుంభిని సాద్రియై భూమి, కలగనేడంభోనిధుల్ నీరు, తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై ఆకాశం, దిశలు విచ్ఛిన్నంతలై మండే అగ్ని, పెళ్ళదరెన్ గుండెలు జంతు సంతతికి వాయువు, ప్రాణవాయువు. అంటే పంచభూతాలను వశం చేసుకున్నాడు. తపశ్శక్తి అంత గొప్పది. ఎక్కడ వెర్రివాడైపోయాడు? ఇలా తపస్సు చేసినప్పుడే ఈ వేడికి పైలోకాలు కూడా మాడిపోతూ ఉంటాయి. బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయింది ఆ వేడి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక దాటి తపోలోకాలు దాటి సత్యలోకం వరకు వెళ్ళింది. బ్రహ్మదేవుడికి వేడెక్కిపోతుంది కింద, సమస్య అది. అందుకే దేవతలు దిగొస్తారు. తపస్సు చేసినప్పుడు కనిపించడం అనేది అనుగ్రహం అనుకుంటారు. అనుగ్రహం కాదు, అనుగ్రహమే ఒక రకంగా. అర్థం తెలియక మాట్లాడకూడదు. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం. లోపల శక్తిని అనుసరించి ఈయన గ్రహించాడు, ఆ శక్తిని ఈయన గ్రహించాడు. అతని దగ్గర ముల్లోకాలు వణకవలసిందే. భాగవతంలో చెబుతారు స్పష్టంగా, నా భృత్యా ఈశతే దేవాః తేషామాత్మా భవేద్ధి సఖా. మహాతపస్సు చేసి ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడికి దేవతల సేవ చేస్తాట. వాడికి దేవతలకు మొక్కాల్సిన అవసరం లేదు. నా భృత్యా ఈశతే దేవాః తేషామాత్మా భవేద్ధి సఖా. ముల్లోకాల్లో ఎంత గొప్ప దేవతలు వాడిని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే వారి ఆత్మ కూడా వీడే. ఆ విషయాన్ని గ్రహించాడు. అది గ్రహించే ప్రయత్నం చేయాలి. మనం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కర్మకాండ ద్వారా ఆ ప్రయత్నం చేయాలి. తేడా ఎక్కడొస్తుంది? అంత తపస్సు చేసిన హిరణ్యకశ్యపుడికి బ్రహ్మదేవుడు నవ్వుకుని కిందకొచ్చి వరాలు ఇవ్వగానే వీడు ఏం వరాలు కోరాడు? ఎందుకు వస్తాడు అంత తొందరగా? బ్రహ్మదేవుడు తొందరగా వరాలు ఇచ్చేస్తే వీడు తపస్సు మానేస్తాడు. కావలసింది అది. చెడు కోరికలతో, చెడు సంకల్పాలతో తపస్సు చేసేటప్పుడు దేవతలు తొందరగా వచ్చి వరాలు ఇచ్చేస్తారు. గొడవ వదిలిపోతుంది, వాడు సంసారంలో వాడు పడతాడు, వాడు చేసే చెడ్డ పనులు వాడు చేస్తాడు, ఆ కారణంగా వాడే పోతాడు. మనకు అనవసరం. అదేదో అనుగ్రహం అనుకోకూడదు, అది అవగ్రహం, అపగ్రహం కూడా. అందుకే సాత్విక ఆరాధన చెయ్యాలి. సుదీర్ఘకాలమే జీవితాన్నే తపస్సుగా మార్చుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు ఇవన్నీ. అప్పుడు శాశ్వతంగా జీవితం అంతా బాగుంటుందండి. అసలు మనకు అన్యాయం జరగదండి. మనకు అన్యాయం చేద్దామని మన ఇంటికి బయలుదేరిన వాడు ఎవడన్నా అంటే వాడి ఇల్లు దాటి 3 అడుగులు అవగానే భగవంతుడు వాడిని వేసేస్తాడు. ఎక్కడికి వెడుతున్నారు అబ్బాయి? మా వాడి ఇంటికేనా అని. వెళ్ళనివ్వడు. అది అనుభవాల్లో తేలుతుంది అందరికీ. అది ఆ భక్తి కలిగి ఉండాలి మనస్సులో. ఎవరన్నా చెబితే బడాయిగా అనిపిస్తుంది, కానీ అనుభవంలో తెలుస్తుంది. అది ఆ భక్తి కలిగి ఉండాలి. నిరంతరం నామస్మరణ చెయ్యాలి. అలాగా మనస్సును దానికి అంకితం చేయాలి. ఒక వరాలు కోరాడు మళ్ళీ, గాలిని కుంభిన అగ్ని నంబువల. గాలికి చావకుండా, పంచభూతాలను చంపడానికి వీలు లేదు. దేవతల్లో చావద్దు, మానవుల వల్ల చావద్దు, రాక్షసుల వల్ల చావద్దు, పాముల వల్ల చావద్దు, చీమల వల్ల చావద్దు అన్నాడు. ఇదివరకు అందరినీ వీడు చంపగలిగేంత శక్తి కలిగి ఉండి బయటకు వచ్చాక వాటికి భయపడుతున్నాయంటే అర్థం ఏంటండి? తపశ్శక్తి అనేది నిర్భయంగా ఉంచగలుగుతుంది. అయ్యే భయకృత్ భయనాశన. తపస్సులో ఉంటే భయనాశనం చేసేది ఆయనే, తపస్సులోంచి బయటకు వస్తే భయకృత్ భయం కలిగించేది ఆయనే. ఈ విషయం ప్రహ్లాదుడు తెలుసు కాబట్టి భయపడలేదు. పాములు గెలిచినా, ఏనుగులు తొక్కినా. తెలియదు కాబట్టి హిరణ్యకశిపుడు భయపడ్డాడు. తెలుసుకుంటే మనమైనా భయపడకుండా హాయిగా ఉంటాం. అలాగా ఈ తరంగం తపస్సు చేస్తూ ఉంటే, ఒళ్ళు వేడెక్కిపోతూ ఉంటే కవి తట్టుకోలేక తరంగంతో అంటున్నాడు, ఇసుగ మహాగ్నిగుండమయ్యేచుచునుండె తరంగ బాలిక రసిక మహాప్రబంధముల రాజ్యమునాయుడి, రసిక మహాప్రబంధముల రాజ్యమునాయుడి, నీ తపోగ్నికి నుసి నుసియవునో, నీ తపోగ్నికి నుసి నుసియవునో, నాకిది వినూత్నము తీవ్రతరానుభూతి, నాకిది వినూత్నము తీవ్రతరానుభూతి, స్నేహసరణి నాయుడిన్ విడి మహాతటమందు తపింపు మీయనన్. కవి వేడుకుంటున్నాడు తరంగాన్ని. ఒసినీళ్ళు బంగారంగాని ఇంత పని చేసేవేమిటి? ఏమిటి తపస్సు ఏమిటి నా ఊళ్ళో? నాకు ఎప్పుడూ అర్థం కాదు. మేము పద్యాలు రాసుకుంటూ కూర్చుంటాం. కాస్త కాఫీ చుక్క ఒంటి మీద పడితేనే తట్టుకోలేం మేము వేడికి. ఇదేమిటిది? ఇసుక మహాగ్నికుండమయ్యేచుచునుండె తరంగ బాలిక. ఇసుక అగ్నికుండంలా
మాడిపోతోంది, ఇసుక అగ్నికుండల్లా మండిపోతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను. రసిక మహాప్రబంధముల రాజ్యమునాయుడి, ఏదో రసికత్వంతో నవరసభరితమైన కావ్యాలు పద్యాలు రాసుకోవడం నాకు అలవాటు, కానీ ఇది ఏకరసమైన ఈ తపస్సు నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడూ చేయలే, కవిత్వమే తపస్సు అనుకుని సంతృప్తిపడ్డాను వెర్రివాణ్ణి. నాకు ఈ రసికత్వం తప్పితే ఈ ఇసుక అగ్నికుండం అయిపోవడం నాకు తెలియదమ్మా. నీ తపోగ్నికి నుసినుసియవును, నీ తపస్సు యొక్క వేడిమికి నా ఒళ్ళంతా కాలిపోతుందేమో. వీడి బెంగ ఎలా ఉందో చూడండి. కవి అంటే ఇలాగే ఉంటాడు సామాన్య మానవుడు. అంతటి వ్యక్తి తన ఒళ్ళో తపస్సు చేయడం ఎంత అదృష్టం, ఈ శరీరం పోతే ఏమి అనేంత వైరాగ్యానికి ఇంకా రాలేకపోతున్నాడు. మధ్యతరగతి మానవుడు కదా. అందుకని దయచేసి నన్ను విడిచిపెట్టు, నాకిది వినూత్నము, నాకిది చాలా కొత్త, ఎవరు నా ఊళ్ళో తపస్సు చేయడం కాదు, నేనే ఎప్పుడూ చేయలేదు. కాసేపు సంధ్యావందనం కోసం అరగంట కాళ్ళు ముడుచుకుంటేనే కాళ్ళు నొప్పి పెట్టేసే రకాలు నేను వెంటనే బెళ్ళేసుకోవాలి, కీళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని నాకెలా నప్పుతాయమ్మా ఇవన్నీ. నా తీవ్రతరానుభూతి, ఇంత తీవ్రతరమైన అనుభూతి నేను ఎక్కడా పొందలేదు, ఎప్పుడూ చూడలేదు. స్నేహ సరణి నా యొడిని విడి, నా మీద ప్రేమతో నా ఒడిని విడిచిపెట్టి మహాతటమందు తపింపు మీయనం, ఇదిగో సముద్ర తీరం, ఇక్కడ నువ్వు తపస్సు చేసుకో అని నేను పలికిన తోడని నాపై నెనరూని, ఆ పలుకు విని తరంగము నాపై నెనరూని, నాపై నెనరూని, ఆ పలుకు విని తరంగము నాపై నెనరూని, కదలి నాయొడి వీడన్ చూపితి పిచ్చుక గూటిని దాపున ఆ పిల్ల తెరగ తపించుటకై. ఆ మాట విని తరంగం కుర్రాడు తట్టుకోలేకపోతున్నాడు అనుకుని కాస్త ఒక మహర్షి దయ చూపించినట్టుగా ఆ ఒళ్ళోంచి కిందికి అలా నెమ్మదిగా తరంగపు జాలు అలా జారగానే చూపితి పిచ్చుక గూటిని, అప్పుడే కాస్త తయారైన పిచ్చుగూడు ఎవరో పిల్లలు చేసుకున్నది ఉంటే, ఇది ఆశ్రమం బాగుంటుంది, ఇసుకతో చేశారు, పట్టుకో, సైకత శిల్పం, నీకు మున్యాశ్రమం బాగుంటుంది, ఇక్కడ ఇసుకతోనే పువ్వులు ఇసుకతోనే పళ్ళు అన్నీ ఉంటాయి. రేపు నీకు ఒకవేళ నీ తపోభంగానికి వస్తే రంభ కూడా ఇసుక రంభే వస్తుంది, అందుకని హాయిగా ఇందులో కూర్చో అని ఏదో సరదాగా మాట్లాడినట్టు మాట్లాడి, అందుకని చూపిది పిచ్చుక గూటిని, పిచ్చుక గూడు చూపిస్తే దాపున ఆ పిల్ల తరగ తపించుటకై. అలాగ కవి ఆవిడికి పిచ్చుగూటిని చూపించి ఆ పిల్ల తరంగానికి ఇంటికి బయలుదేరాడు. ప్రథమాంతరంగం, ప్రథమాశ్వాసం ముగుస్తోంది. కవి ఏమంటున్నాడో చూడండి. ఆశ్వాసాంతము, ఆశ్వాసం అయిపోయిందని చెబుతున్నాడు సూచనగా. కానీ ఆశ్వాసాంతము జీవితము కవితా వ్యాసంగ సంగము, ఆశ్వాసాంతము జీవితము కవితా వ్యాసంగ సంగము, బుద్ధిశ్వేతాబ్జ వికాస భాసురము విద్వేషాగ్ని పర్జన్యమున్, శిశ్వానంద సమాన నిర్మలము రాశీభూత చైతన్యమున్, విశ్వశ్రేయము దాని ఆశయము హృద్వీణ ఆర్ద్ర సంగీతమౌ. ఆశ్వాసాంతము, ఈ ఆశ్వాసం ముగిసింది, 108 పద్యాలు ముగిశాయి అంటూ జీవితము కవితా వ్యాసంగ సంగము, ఆశ్వాసాంతము, నేను చెట్ట చివర ఊపిరి తీసే వరకు కవిత్వంతోనే బతుకుతా అంటున్నాడు కవి. దేవుణ్ణి గురించి తెలియజేయడంలో వేదశాస్త్ర పురాణములు అన్నిటికంటే కూడా కవిత్వానికి మహత్తరమైన శక్తి ఉంది. కవిత్వం మన మనస్సుకు నచ్చేలా చేస్తుంది. అందుకే శంకరాచార్య కవిత్వం, కాళిదాసు కవిత్వం, మూక కవి కవిత్వం, కావ్యకంఠ గణపతిమైన కవిత్వం ద్వారా భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. విశ్వశ్రేయము దాని ఆశయము, ఆ కావ్యానికి ఆశయం విశ్వశ్రేయస్సు, ప్రపంచమంతా బాగుండాలి, ఒక కులం ఒక మతం ఒక ప్రాంతం కాదు, అందరూ బాగుండాలి. హృద్వీణార్ద్ర సంగీతము, అందుకే సరస్వతీదేవి వీణది. హృదయ వీణ మోగించేటువంటి ఆర్ద్రమైన సంగీతమే కవిత్వం. ఇది భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యమైన సాగర ఘోషలో ప్రథమాంతరంగం, ప్రథమాశ్వాసం. 23:30 గంటల్లో మళ్ళీ మనం ద్వితీయాంతరంగంతో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.